హాయ్ అండి. ఈరోజు క్లాస్లో సైకాలజిస్ట్ సెకండ్ పార్ట్ అండి. నేను లాస్ట్ క్లాస్లో రూసో వర్క్ ఫ్రోబెల్ వరకు మీకు చెప్పాను. కొంతమంది సైకాలజిస్టులు. సో ఫ్రోబెల్ వచ్చేటప్పటికి మనకి కిండర్ గార్డెన్ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ గిఫ్ట్స్ ఫస్ట్ ఒక గిఫ్ట్ ఇస్తే పిల్లలకి సో దే విల్ గెట్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ స్టడీస్, చదవాలని కానీ ఏదన్నా అట్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి గిఫ్ట్స్ని ఎడ్యుకేషన్ సిస్టంలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఫ్రోబెల్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. అండ్ కిండర్ గార్డెన్ గురించి కూడా అది కూడా ఇంపార్టెంట్ బిట్ మనకు ఫ్రోబెల్లో. సో మనం ఇంకా ఒక ఫ్యూ మోర్ సైంటిస్టులు, ఒక 4 మెంబర్స్ దాకా ఉన్నారండి. ఈ వీడియోలో ఆ సైంటిస్టుల గురించి మనం తెలుసుకుందాము. సో అందులో వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ వచ్చే సైంటిస్ట్ ఎవరంటే హెర్బర్ట్ అండి. హెర్బర్ట్ స్పెన్సర్ అంటారు. హెర్బర్ట్ ఈయన ఏంటంటే మనకి లెసన్ ప్లాన్లో ఉండేటువంటి స్టెప్స్, లైక్ మనకి టీచింగ్ స్టెప్స్ అనుకోండి. ఒక లెసన్ని మనము టీచ్ చేయాలంటే టీచింగ్ ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, అంటే ఏ ఆర్డర్లో ఫాలో అయితే మనకి టీచింగ్ ఎఫెక్టివ్గా ఉండేది అనేది ఈయన హెర్బర్ట్ స్పెన్సర్ మనకి కొన్ని స్టెప్స్ని ఇచ్చారండి. దాన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ లెసన్ ప్లాన్లో ఆ స్టెప్స్ని ఇంక్లూడ్ చేసి దాని ప్రకారంగా ఒక లెసన్ని ప్రజెంటేషన్లో మనకి ఆ లెసన్ ప్లాన్లో ఈ స్టెప్స్ని యూజ్ చేస్తుంటాము. సో అందుకని మనకి బిట్లో ఏంటంటే లెసన్ ప్లాన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అన్నా, లేదంటే టీచింగ్ స్టెప్స్ అన్నా సరే మనకి హెర్బర్ట్ స్పెన్సర్ గురించి మనము చాయిస్లో మనము టిక్ చేయాలండి. సో లెసన్ ప్లాన్ ఈజ్ ప్రిపేర్డ్ బై అంటే మళ్ళీ టీచర్ వస్తారు. బట్ కానీ మనకి లెసన్ ప్లాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మనకి ఇట్లా సైంటిస్ట్ పరంగా చెప్తే మాత్రం మీరు ఆ క్వశ్చన్ వేరియేషన్ చూసుకొని, ఎందుకంటే మనకు అది ట్రికీగా ఉంటాయండి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం ఆ క్వశ్చన్ని డిస్క్రిమినేట్ చేసి మనకు అక్కడ ఏమి ఇచ్చాడు అనే దాన్ని అండర్స్టాండ్ చేసుకొని మనకి స్పెన్సర్ గురించి అడుగుతున్నారు. లేకపోతే లెసన్ ప్లాన్ ఒక స్కూల్లో ఎవరు ప్రిపేర్ చేస్తారు అనేది 2 రకాలుగా అడిగే బిట్స్ ఉన్నది. అలా స్కూల్లో లెసన్ ప్లాన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే మాత్రం టీచర్ అని వస్తుందండి. బట్ విచ్ సైకాలజిస్ట్ మనకి లెసన్ ప్లాన్లో స్టెప్స్ చెప్పాడు అట్లాంటివి వచ్చినప్పుడు నేను మీకు తర్వాత బిట్స్ చేస్తానండి. దాంట్లో మీకు క్లియర్గా మీకు వేరియేషన్ మీకు ఎలా బిట్ ఇస్తారు అనేది మీకు అర్థమవుతుంది. సో ప్రజెంట్ అయితే ఈయన టీచింగ్ స్టెప్స్ కొన్ని చెప్పాడండి. ఆ స్టెప్స్ ఇప్పుడు ఇక్కడ మనకి టాపిక్ వచ్చింది కాబట్టి ఆ స్టెప్స్ గురించి జస్ట్ నేను స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ ఆ స్టెప్స్ ఏంటో చెప్తాను. మనం తర్వాత పెడగాగి చదివేటప్పుడు లెసన్ ప్లాన్ గురించి వాటి గురించి వచ్చిందండి. అక్కడ మనకు ఆ స్టెప్స్ గురించి మనం ఇంకా క్లియర్గా చెప్పుకుందాము. సో కాకపోతే ఈ టీచింగ్ స్టెప్స్ మనకి ఒక 5 స్టెప్స్ దాకా ఉన్నాయండి. సో ఈ 5 స్టెప్స్ గుర్తుంచుకోవడానికి నేను ఒక చిన్న కోడ్ లాంటిది చెప్తానండి. కొంచెం ఫనీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను పెట్టుకున్న కోడ్ అండి ఇది. సో ఇట్స్ సౌండ్స్ కొంత ఫనీగా ఉంటుంది, బట్ ఇట్లాంటివి మనం పెట్టుకుంటే మనకి ఎందుకంటే మనకి ఈ స్టెప్స్ని ఏ స్టెప్స్ ఆర్డర్ ఫాలో అయ్యి మనకి టీచింగ్ స్టెప్స్లో ఏ స్టెప్స్ ఉంటాయి అనేది ఇస్తారు. అండ్ ఇంకొక థింగ్ వచ్చేటప్పటికి థర్డ్ స్టెప్ ఏంటి, లాస్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా అట్లా అడిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కంపల్సరీ మనము ఈ స్టెప్స్ అనేవి మనం నేర్చుకోవాలండి. సో దీని కోడ్ వచ్చేటప్పటికి నేను ఒకటి మనకి గుర్తుండేటట్టు చెప్తున్నాను చూడండి. పగరే. పగ అంటే తెలుసు కదండి, తెలుగులో పగ. సో మనం ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసుకుంటున్నాం, బట్ తెలుగు వర్డే చెప్తున్నాను. పగర్రే అనుకోండి. అంటే మనకి స్పెల్లింగ్ అట్లా, ఇది పగరే అనేది ఒక కోడ్ అండి. సో టీచింగ్ స్టెప్స్ అంటే ఏంటంటే పగరే అనుకోండి, డబల్ పి వస్తుంది, గరే. పగరే ఏంటంటే ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ లెసన్ని మనం ప్రిపేర్ చేయాలి. అంటే లైక్ ఫస్ట్ అనేది మనం ప్రిపరేషన్ అనేది కంపల్సరీ దేనికైనా ఉండాలండి. సో ప్రిపరేషన్ తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని ప్రజెంట్ చేయాలి. ప్రిపేర్ అయిన దాన్ని మనం క్లాస్ ముందు ప్రజెంట్ చేస్తాం. తర్వాత అసిమిలేషన్. కాగ్నిటివ్ థియరీలో మనకి అసిమిలేషన్ అనే వర్డ్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. సో మనకి
తెలిసిన థింగ్స్ తోటి తెలియని థింగ్స్ తోటి మనము కనెక్షన్ ఇచ్చుకొని మనకి టాపిక్ని మనకి అర్థమయ్యేటట్టు ఇంట్రెస్టింగ్ అయ్యేటట్టు చేసి చెప్పేదాన్ని అసిమిలేషన్ అంటారండి. ఇది జనరలైజేషన్. జనరల్గా మనకి తర్వాత చెప్తానండి. ఫస్ట్ ఈ స్టెప్స్ చెప్పనివ్వండి. జనరలైజేషన్, తర్వాత అప్లికేషన్, అండ్ ఫైనల్లీ రీక్యాపిచులేషన్. సో వీటి గురించి మనం క్లియర్గా టీచింగ్ స్టెప్స్ చెప్పుకునేటప్పుడు మనం క్లియర్గా చెప్తామండి. సో ఫస్ట్ మాత్రం ఈ కోడ్ గుర్తుంచుకోండి, పగరే. ఇంతవరకు ఇది టీచింగ్ స్టెప్స్ అంటే ఈ కోడ్ పగరే. పగరే, రే అంటే రే, రీ అని పెట్టుకొని రీక్యాపిచులేషన్ అని పెట్టుకోండి. సో దట్ మీకు మైండ్లో ఉండిపోతుంది. సో ఇక్కడ మనం లెసన్ ప్లాన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇంకొక చిన్నది దీనికి రిలేటెడ్గానే ఉండేది మీకు ఇంకొకటి చెప్తానండి. అది వచ్చేటప్పటికి మనకి యూనిట్ ప్లాన్ అండి. సో లెసన్ ప్లాన్ వచ్చేప్పటికి హెర్బర్ట్ స్పెన్సర్ అనుకున్నాం కదా, యూనిట్ ప్లాన్ వచ్చేప్పటికి మనకి చెప్పింది ప్రెస్టన్ అండి. సో దీనికి గుర్తుపెట్టుకోండి, అప్ ప్రెస్టన్. ప్రెస్టన్ అప్ కానీ అప్ ప్రెస్టన్ అనే ఒక చిన్న కోడ్ లాంటిదండి. అప్ ప్రెస్టన్ అనుకొని గుర్తుపెట్టుకొని. సో యూనిట్ ప్లాన్ ప్రెస్టన్. టీచింగ్ స్టెప్స్ మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే హెర్బర్ట్ స్పెన్సర్. దాంట్లో ఉండే స్టెప్స్ ఏంటి అంటే, సారీ ఇందాక 5 అన్నాను, 3, 2, 3, 6. ఈ 6 స్టెప్స్ని యాక్చువల్లీ ఆయన 5 చెప్పాడండి. తర్వాత మనకి రీక్యాపిచులేషన్ యాడ్ చేసుకొని మనం లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాము. ఈ 5 వచ్చేటప్పటికి మనకి పగరే అనే కోడ్ పెట్టుకొని ప్రిపరేషన్, ఫస్ట్ ప్రిపేర్ అవుతాము ఏదైనా సరే, తర్వాత ప్రజెంటేషన్ క్లాస్ ముందు ప్రజెంట్ చేస్తాము, తర్వాత అసిమిలేట్ చేస్తాము, తర్వాత జనరలైజేషన్ అంటే జనరల్గా నోన్ టు అన్నోన్ దగ్గరికి వెళ్తాము, తర్వాత అప్లికేషన్ ఓరియంటెడ్లో దాని అప్లికేషన్. ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్స్ కూడా కొంచెం ఇట్లాంటి మోడ్లోనే ఉంటున్నాయండి. అప్లికేషన్ ఎక్కడ అప్లై చేస్తాము అనేది మనకు ఒక యాడ్ కూడా వస్తుంది చూడండి, లైక్ మ్యాగ్నెటిజం లాగా. ఒక బాబు 10 రూపీస్ నోటు పక్కకు పడిపోతే హెయిర్కి కోమ్ చేసుకుంటే దానికి ఆ కోమ్కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వచ్చి ఆ 10 రూపీస్ నోట్ని దగ్గర పెడితే అది రీచ్ అవ్వలేని ప్లేసెస్కి కోమ్ పెట్టేసేటప్పటికి, సో దాన్ని అప్లికేషన్ అంటారు. సో మనకి క్లాస్లో ప్లాస్టిక్ హెయిర్లో కోమ్ చేసినప్పుడు ఇట్ గెట్స్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనే దాన్ని చదివిన దాన్ని ఆ బాబు ఆ యాడ్లో ఏంటంటే హీ విల్ అప్లై దట్. సో అట్లాంటి దాన్ని అప్లికేషన్ అంటారండి. రీక్యాపిచులేషన్ అంటే మీన్స్ ఒకసారి అంత సమ్మరైజ్ చేయటం అండి. సో టీచింగ్ ఒక లెసన్ ప్లాన్లో కంపల్సరీ ఈ స్టెప్స్ ఉంటాయండి. సో ఐ థింక్ మీకు గుర్తుంటుందని అనుకుంటున్నాను ఈ కోడ్ తోటి, పగరే అనే కోడ్ తోటి. అండ్ యూనిట్ ప్లాన్ వచ్చేటప్పటికి ప్రెస్టన్ అండి. అట్ ద సేమ్ టైం ఇయర్ ప్లాన్ మనకి ఏ సైకాలజిస్ట్ పేరు లేదు, కానీ జనరల్గా ఇయర్ ప్లాను ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే మనకు ఆప్షన్స్లో టీచరు, ప్రిన్సిపల్, సమ్ సెకండరీ కమిషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ అట్లాంటిది ఇస్తారండి. అవి మనకి పెడగాగిలో వస్తుంది, అదొక టాపిక్ ఉంది. కాకపోతే ఇయర్ ప్లాన్ వచ్చేప్పటికి మనకి టీచర్ అండి. సో ఇవి అంటే లెసన్ ప్లాన్ ఇవి వచ్చినాయి కాబట్టి నేను మీకు ఇక్కడ అసందర్భంగా అయినా సరే బట్ ఊరుకునే మీకు గుర్తుంటుంది అన్నవి లాగా చెప్తున్నాను. ఈ 3 ఇంపార్టెంట్ అండి, వచ్చే ఛాన్సెస్ ఉండే బిట్స్ అండి. సో ఇయర్ ప్లాన్ వచ్చేటప్పటికి మనకి టీచర్ ప్రిపేర్ చేస్తారు. యూనిట్ ప్లాన్ వచ్చి మనకి సైకాలజిస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ప్రెస్టన్ అండి. దాని కోడ్ వచ్చేప్పటికి అప్ ప్రెస్టన్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ లెసన్ ప్లాన్కి వచ్చేటప్పటికి ఈ 6 అండి. సో ఇది హెర్బర్ట్ స్పెన్సర్ గురించి. మనకి నెక్స్ట్ సైకాలజిస్ట్ వచ్చేటప్పటికి జాన్ డివే అనే ఒక సైకాలజిస్ట్ అండి. ఈయన మనకి ప్రాగ్మాటిజం అంటే తెలుగులో వ్యవహారిక సత్తావాదం అని అంటారండి. సో ఈ ప్రాగ్మాటిజాన్ని ప్రాగ్మాటిజాన్ని ఇంట్రడ్యూస్ చేసింది జాన్ డివే అండి. ఈయన ప్రకారం ఏంటంటే ఒక పర్సన్ని తీసుకుంటే, ప్రాగ్మాటిజం అంటే మీనింగ్ చెప్తున్నాను, ఒక పర్సన్ తన లైఫ్లో సరౌండింగ్స్ తోటి, చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్ తోటి అడ్జస్ట్మెంట్స్ అయితే తన లైఫ్ని లీడ్ చేసే దాన్నే ప్రాగ్మాటిజం అంటారండి. అంటే ఇంటరాక్షన్స్, హీ విల్ డూ ద ఇంటరాక్షన్స్, దాన్నే మనకి
ప్రాగ్మాటిజం అంటారండి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఇందులో జాన్ డివే గురించి మనకి ఇంకా తర్వాత వస్తుంది, ఇంకా ఆయన బుక్ అవన్నీ. సో ప్రజెంట్ అయితే నేను ప్రాగ్మాటిజం అవన్నీ మనకి వచ్చే కొందికి టాపిక్స్ మూవ్ అయ్యే కొందికి ఒక్కొక్క సైంటిస్ట్ గురించి ఇంకా డీటెయిల్డ్గా ఇంకా బాగా వస్తాయండి టాపిక్స్. సో అక్కడ మనం చెప్పుకుందాము. బట్ ఇక్కడ మనం ఫస్ట్ హూ ఇంట్రడ్యూస్ వాట్ అనే దగ్గర చెప్పుకుంటున్నాం కాబట్టి జాన్ డివే అని ఆయన ప్రాగ్మాటిజాన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. సో లైక్ మనం బిహేవియరిజం ఎట్లా చెప్పుకుందాం జేబీ వాట్సన్ అని, సో స్ట్రక్చరలిజం ఫంక్షనలిజం లాగే ప్రాగ్మాటిజాన్ని జాన్ డివే అని ఆయన మనకి ఇంట్రడ్యూస్ చేశాడండి. అంటే హీ డిఫైన్ ద బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ఏ వే కాల్డ్ ప్రాగ్మాటిజం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్ ఫ్రాన్సిస్ గ్యాల్టన్. సర్ ఫ్రాన్సిస్ గ్యాల్టన్ వచ్చేటప్పటికి ఈయన ఒక హెరిడిటేరియన్ అండి. జనరల్గా మనకి హెరిడిటేరియన్స్, ఎన్వైర్మెంటలిస్ట్ అని ఇక్కడ నేను రాయనండి, మళ్ళీ మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు సర్ ఫ్రాన్సిస్ గ్యాల్టన్ హెరిడిటేరియన్లో ఎక్కడ చూసామా అనే చిన్న కన్ఫ్యూజన్ రావాలి. సో ఇక్కడ రాయట్లేదు నేను. బట్ మనము డెవలప్మెంట్ అనే టాపిక్ చదువుకునేటప్పుడు డెవలప్మెంట్ ఒక చైల్డ్ డెవలప్ అవ్వాలంటే 2 ఫ్యాక్టర్స్ మెయిన్గా మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అని, ఒకటి వచ్చేటప్పటికి ఎన్వైర్న్మెంట్ అని, ఒకటి వచ్చేటప్పటికి హెరిడిటరీ అని అట్లా చూస్తాము. సో దాంట్లో కొంతమంది సైకాలజిస్ట్ని దీన్ని ఒక చైల్డ్ యొక్క ఒక డెవలప్మెంట్ హెరిడిటరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందని, కొంతమంది ఏమో ఎన్వైర్న్మెంట్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందని ఇద్దరుగా డివైడ్ అవుతారండి. సో మీరు ఆల్రెడీ చదువుకొని ఉంటే నేను చెప్తుంది మీకు ఒక వ్యూ వచ్చి ఉండొచ్చు. సో దాంట్లో ఈ సర్ ఫ్రాన్సిస్ గ్యాల్టన్ అనే ఆయన హెరిడిటేరియన్ అండి. సో ఈయన జెనెటికల్గా ఏదైనా సరే జెనెటికల్గానే రిలేట్ అయ్యి ఉంటుంది, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఏదైనా సరే అని చెప్పేసి. మెయిన్ ఐక్యూ, మనం ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ తీసుకుంటే అది హెరిడిటరీ, ఒక పర్సన్ యొక్క హెరిడిటరీనే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎన్వైర్న్మెంట్ కన్నా అని ఈయన ఎక్కువ బాధించారండి. సో అందువల్ల ఆయన హెరిడిటేరియన్ అని అంటారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి విలియం వూంట్. మనం విలియం వూంట్ గురించి ఆల్రెడీ చదువుకున్నాము. హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సైకాలజీ. మీకు నేను మళ్ళీ చెప్పటం సెకండ్ టైం అవుతుంది. సో విలియం వూంట్ హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సైకాలజీ. అండ్ ఈయన వచ్చేటప్పటికి మనకి స్ట్రక్చరలిజం గురించి చెప్పారు. ఈయన ఒక పర్సన్ సైకాలజీ వచ్చేటప్పటికి దాన్ని ఒక ఎలిమెంట్ లాగా తీసుకున్నాడు, దాంట్లో ఫీలింగ్స్ ఉంటాయి అని చెప్పాడు. సో హీ కన్సిడర్ ద సైకాలజీ యాజ్ అ స్ట్రక్చర్ అనమాట. ఒక స్ట్రక్చర్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాంట్లో ఎట్లయితే పార్ట్స్ ఉంటాయో సో అట్లాగే దాన్ని బట్టి స్ట్రక్చరలిజం అనేది చెప్పాడు విలియం వూంట్. సో అది ఇంపార్టెంట్ అండి. తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ విలియం జేమ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి విలియం జేమ్స్. ఈయన జనరల్గా మెమరీ అండ్ ఫర్గెటింగ్ వీటి మీద వర్క్ చేశాడండి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి అండ్ హీ ప్రపోజ్ థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఆల్సో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ స్టాన్లీ హాల్. వీళ్ళందరి గురించి మనం తర్వాత కూడా చూస్తామండి. ఒక సైంటిస్ట్ని ఇండివిజువల్గా కూడా మనకి చదువుకునేటప్పుడు వస్తూ ఉంటుంది. సో ఈయన ఏం చేశాడంటే విలియం వూంట్ ఈయన సైకాలజీ ల్యాబొరేటరీ పెట్టి సైకాలజీని కూడా మనకి ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు అనేది ఈయన ల్యాబొరేటరీలో చేశారు విలియం వూంట్. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ని ఈ స్టాన్లీ హాల్ అనే ఆయన కిడ్స్ మీద చేసి అంటే అన్వయించి వాటిని కిడ్స్ని చదవటానికి వాళ్ళ సైకాలజీని చదవటానికి వాటిని
ఆ సైకాలజీ థియరీస్ని కిడ్స్ మీద అప్లై చేసి వాళ్ళ కిడ్స్ చిన్నతనంలో ఎట్లా ఉంటారు అని వాళ్ళ సైకాలజీ తెలియటానికి ఈయన స్టాన్లీ హాల్ అనే ఆయన యూజ్ చేశారండి. వీళ్ళే కాదండి సైకాలజిస్టులు ఇంకా మనకి చాలా మంది ఉన్నారు, యాజ్ యూ ఆల్ నో. కాకపోతే అందరి గురించి ఇప్పుడు చెప్పుకుంటా పోతే అదే ఒక 10 క్లాసెస్ దాకా పట్టిద్దండి. అండ్ ప్లస్ ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మనం ఈచ్ టాపిక్ వచ్చినప్పుడు మనము చదువుతూ ఉంటుంటే మనకి ఇంకా బాగా యూ కెన్ రిలేట్ మోర్ అండ్ బాగా మెమరీలో గుర్తుంటుంది. సో ఇవన్నీ మాత్రం ఫస్ట్ వాళ్ళు ఎవరెవరు ఫస్ట్ ఏం చేశారు అనేది. అండ్ ఇక్కడ ఈరోజు నేను ఇంకా ఇదండి సైకాలజిస్టుల గురించి. నెక్స్ట్ సైకాలజిస్ట్ మాత్రం టాపిక్ వైజ్ మనము టాపిక్ చెప్పుకునేటప్పుడు ఇంకా క్లియర్గా ప్రతి సైకాలజిస్ట్ గురించి మనం చెప్పుకుందామండి. బట్ ఈ రోజు అయితే మాత్రం నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తానండి. సో దట్ ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తే నెక్స్ట్ నేను కొన్ని మనము మన స్కూల్స్ ఆఫ్ సైకాలజీ అని చెప్పేసి చదివాం కదా. వాట్ ఆర్ ద స్కూల్స్ ఆఫ్ సైకాలజీ? స్ట్రక్చరలిజం గురించి, ఫంక్షనలిజం గురించి, బిహేవియరిజం గురించి, గెస్టాల్ థియరీ గురించి, అండ్ సైకో అనాలిసిస్ థియరీ, హార్మిక్ థియరీ, ఇవన్నీ వస్తాయి. వీటిని నథింగ్ బట్ వీ కాల్ దెమ్ యాజ్ స్కూల్స్ ఆఫ్ సైకాలజీ. సో అలానే నెక్స్ట్ టాపిక్ అండి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్స్ నేను చెప్పే ముందు రేపే నేను ఆ క్లాస్ చెప్తాను. బట్ బిఫోర్ నేను అది చెప్పే ముందు దానికి రిలేటెడ్ టాపిక్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో మీరు కరెక్ట్గా గెస్ చేస్తే ఆ క్వశ్చన్ ఆన్సరు, సో దట్ ఆ టాపిక్ ఆ ఆన్సర్కి రిలేటెడే ఉంటుంది. ఆ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే, సైకాలజీ ఈజ్ ఏ స్టడీ ఆఫ్, మీకు ఆప్షన్స్ వస్తున్నాయి. ఏ, ఇట్స్ ఏ soul, or is a study of is considered అనుకోండి, considered or is a study of soul. సెకండ్ వచ్చేటప్పటికి మైండ్, సి unconsciousness, D none of the above. ఇది మీకు బిట్, డిఎస్సిలో ఒక బిట్, అదే టెట్లో మీకు బిట్ వచ్చింది అనుకోండి. ఈ బిట్ వస్తే దీనికి మీరు ఆన్సర్ ఏం చేస్తారు? సో మీరు ఏ అనుకుంటున్నారా, బి అనుకుంటున్నారా, సి అనుకుంటున్నారా, డి అనుకుంటున్నారా? ఇన్ కేస్ డి అనుకుంటే ఎందుకు ఇవి అనుకోవట్లేదు? ఒకవేళ డి అయితే ఈ 3 కాకపోతే ఆ 4th వన్ ఏంటిది అనేది నాకు కామెంట్లో మీరు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కామెంట్ మీ ఆన్ దట్. అండ్ నేను రేపు కొన్ని క్వశ్చన్స్ ఇంకొక టాపిక్ ఉందండి. అప్పుడు నేను మీకు ఏం చెప్పినట్టు అవుతుంది, ప్రజెంట్ ఎడ్యుకేషన్ సైకాలజీ మీద ఇంట్రొడక్షన్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ సైకాలజీ గురించి చెప్పాను. అండ్ సమ్ కూడా కాదు, వెరీ ఫ్యూ సైకాలజిస్టులు, బట్ ఇంపార్టెంట్ మంది. ప్లస్ వాళ్ళు మనకి క్లాసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అంత ఎక్కువ రారు. ఇక్కడే ఇంపార్టెంట్గా వాళ్ళ గురించి చెప్పేసేసాను. అండ్ ప్లస్ రేపు చెప్పబోయే టాపిక్, ఈ 4 టాపిక్స్ మీద నియర్లీ ఒక 100 బిట్స్ దాకా, 100 to ఒక 150 వేసుకోండి. ఈ మధ్యలో ఇంగ్లీష్ మీడియంలోనే విత్ క్వశ్చన్ అండ్ ద ఆప్షన్స్ అన్నీ నేను ఉండేటట్టు సండే బై 7 PM నేను మీకు క్లాస్ చేస్తానండి. రేపు మాత్రం ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు చెప్తే, ఎందుకంటే రేపు వచ్చే టాపిక్ దానికి రిలేటెడ్ అవుతుంది. సో అప్పుడు రేపు వచ్చే టాపిక్ ప్లస్ ఈ 4 అన్నిటినీ కలిపి నియర్లీ 150 బిట్స్ నేను సండే 7 PM మీ క్లాస్ ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి, ఫాలో చేయండి.
అండ్ ఐ హోప్ మీకు కొంత అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఎక్స్క్యూజ్ మీ. సో థ్యాంక్ యూ.